పార్టీ వేర్ మనకి ఇక్కత్ ప్యాటర్న్‌లో టాప్స్ కూడా రెడీ అయ్యాయండి. ఇవన్నీ కూడా మనకి ఆపోజిట్ గ్రీన్ కలరు చున్నీ కాంబినేషన్ గ్రీన్ అలా వేసుకుంటే చాలా బాగుంటాయి. ఓన్లీ టాప్ సెక్షన్ ఉంటుంది. ఇవి కూడా L2 డబుల్ ఎక్సెల్ సైజ్ దొరుకుతాయన్నమాట. కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా టాప్స్ పార్టీ వేర్‌కి. చున్నీ మంచి ప్యారప్ చేసుకుంటే మంచి అవుట్‌ఫిట్ వస్తదన్నమాట. వీటిల్లో నెక్స్ట్ కలర్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ కలర్ వచ్చి మంచి గ్రీన్‌కి ఇది కూడా మనకి చాలా చాలా బాగుంది ఈ టాప్స్. ఇలాంటి టాప్స్ కావాలన్నా కూడా రెడీగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చి ఈ టాప్స్ కూడా L2 డబుల్ ఎక్సెల్ సైజ్ ఇచ్చి అవైలబిలిటీ. మంచి చందేరి టైప్లో ఫ్రంట్ పార్ట్ వర్క్ అనమాట. ఇది వచ్చి ఫ్లోరల్ డిజైన్ డిజిటల్లో వీటికన్నిటి కొన్నిటి పాకెట్స్ ఉంటాయండి. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి ఎంత బాగుంటుంది. కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇది. ఐటమ్ మాత్రం చాలా రిచ్గా ఉంటుంది. క్లాసీ లుక్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇదైతే చాలా బాగుంది. ఇంకా మనకి ఆల్ కలర్స్ మనకి ఇంద్రధనుస్ టైప్ అనమాట. ఇవి మంచి డ్రెస్ అయితే మాత్రం మంచి అవుట్ఫిట్ ఇస్తుంది. చాలా చాలా బాగుంది ఇది. అయితే ఈ డ్రెస్ వచ్చి మనకు పెయింటింగ్లో మనం డిజైన్ చేయొచ్చు అనమాట. పెయింటింగ్ స్టైల్ వచ్చి కొద్దిగా డిజైన్ వేర్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ వేర్ కావాలంటే కూడా దొరుకుతాయి ఇక్కడ. చాలా బాగుంది ఈ టాప్. నెక్స్ట్ టాప్ వచ్చి లైట్ కలర్ కట్స్ బేస్ అనమాట. ఇది కూడా L2 డబుల్ ఎక్సెల్ సైజ్ దొరుకుతుంది అనమాట. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. వీటిల్లో మనకి కొద్దిగా ఫ్రాక్ అంటే 3/4 స్టైల్ కావాలి అనుకుంటారు కదా, ఓన్లీ ఫ్రాక్ గెటప్లో వాళ్ళకి ఇవి బాగుంటాయి అనమాట. ఫ్లోరల్ డిజైన్స్ వచ్చి ఇలాంటి టాప్స్ అయితే మనకి మంచి లుక్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లైట్ గ్రే కలర్కి వైట్ కాంబినేషన్. మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ అనుకునే వాళ్ళకి బెస్ట్ సెలెక్షన్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటాయి. L2 డబుల్ ఎక్సెల్ సైజ్ దొరుకుతాయి అన్నింటిలో కూడా. నెక్స్ట్ వచ్చి ఈ కలర్ కూడా బాగుంది అనమాట. కొద్దిగా పార్టీ వేర్ స్టైల్లో కింద ఫ్రిల్స్ మొత్తం ఇక్కడ ఓన్లీ డిజైన్ వచ్చి ఫుల్ లాంగ్ లెంత్ ఉంటుంది. 3/4తో ఒక 1-2 ఇంచెస్ లెగ్గింగ్ కనిపించేటట్టు. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇలాంటి అవుట్ఫిట్స్ కావాలంటే మీరు వైదేహికి రావాలి. థ్యాంక్ యూ.